తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 96ను రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నో కళలతో పాలిటెక్నిక్లో అడ్మిషన్ తీసుకుని మంచి భవిష్యత్తు ఉన్న తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జీవో వల్ల ఇంజనీరింగ్ చేయాల్సిన తాము పరిశ్రమల్లో కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఎంట్రన్స్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ పొందేవాళ్లం అని, కానీ శక్తి పథకం వల్ల ఇలాంటి అవకాశాన్ని కోల్పోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమపై చూపిస్తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎందుకు మా ఫ్యూచర్ మంచిగా ఉండాలి, మంచిగా మేము అనుకున్నది జరగాలి అనేసి పాలిటెక్నిక్ చేయడానికి వచ్చినాం. కానీ ఇప్పుడు మా ఫ్యూచర్ ఎటు కాకుండా లేబర్స్ లాగా అయిపోతుంది. మేము కంపెనీస్కి పోతే మేము జస్ట్ అట్లా కంపెనీస్లో వర్క్ చేయడానికి రాలేదు. సో మేము ఎంతో కొంత ఇంటర్మీడియట్ కంటే ఇదెందుకు చూస్ చేసుకున్నాం, మా ఇంట్రెస్ట్ కొద్ది చూస్ చేసుకున్నాం. కానీ మా ఇంట్రెస్ట్ని ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదు. సో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా తెలంగాణ గవర్నమెంట్ని, సార్ రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ మాకు ఈ స్కీమ్ వద్దు, మా పాలిటెక్నిక్ని మాకు సపరేట్ ఉంచండి, మాకు ఎటువంటి మెరిటెస్ వద్దు ప్లీజ్. తెలంగాణ పాలిటెక్నిక్ తరఫున మొత్తం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్ ప్లీజ్. వీటిని అవాయిడ్ చేసేంత వరకు మేము ఇట్లనే చేస్తూనే ఉంటాం. ఏ కాలేజ్ అయినా మేము ఇట్లనే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఈ ప్రొటెస్ట్